ఎన్నికలలో టీడీపీ సిపిఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 13న జరిగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ సిపిఐ బలపరిచిన అభ్యర్థులు భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పోతుల నాగరాజులకు 1-2 ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా అన్న సిపిఐ అధ్యక్షుడు రామకృష్ణ గారు ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమయం వచ్చింది, ఒక తొలి అడుగు పడాలన్నప్పుడు ఈ యొక్క వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మదముతోటి మాకు తప్ప ఎవరు ఇంకా ఏది చేయలేరు, కేవలం దొడ్డిదారులతో, అదేవిధంగా ఏ ఎన్నిక జరిగినా వీళ్ళు చేసినటువంటి వైన్ మాఫియా, శాండ్, అదే రకంగా లిక్కర్ మాఫియాలతో దోచుకున్నటువంటి ధనంతో ఓట్లు కొనుగోలు చేస్తాం, అదేవిధంగా దొంగ ఓట్లతో దొంగదారులతో ఈరోజు గెలవాలనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో కొత్త భయం పుట్టుకొని ఆయన కొత్త పంథా మొదలు పెట్టారు. మీ బిడ్డను మీరు కాపాడుకోవాలా, అందరూ ఏకమై తోడేళ్ళలాగా ఒక సింహాన్ని ఎదుర్కొంటున్నారు. సింగిల్ గా వస్తుంది సింహం అని చెబుతారు ఒక పక్క. వీరి యొక్క అహంకారాన్ని కానీ ఈ ఎలక్షన్లలో మొట్టమొదటిగా మేధావులు ఓటు వేసే ఈ ఎలక్షన్లతోటే ఒక తొలి అడుగుపడి విజయాలు సాధించే విధంగా ఒక కలిసికట్టుగా మేమందరం కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి ఇటు సిపిఐ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మేమందరం ముందుకు పోతున్నాం. రామగోపాల్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపే అభ్యర్థికి మొదటి క్రమంలో 1 పెట్టే విధంగా, అదేవిధంగా 2వ క్రమం